నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనలో పతనమంచుకు రాష్ట్రం. సహజ వనరుల దోపిడీ, అల్లివిమాలిన అప్పులు, అధిక వడ్డీ రేట్లు, కేంద్రం నిధులు మళ్లింపు, బ్రాండ్ ఆంధ్రాకు పూర్వం తెచ్చే పనిలో ఎన్డీఏ ప్రభుత్వం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. 11 నిమిషాల ముచ్చటే. 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత. సభలో ఉన్నది కొద్ది నిమిషాలే. ప్రధాన ప్రతిపక్షం గుర్తించాలంటూ ఆందోళనకే పరిమితం. సైగలతో ఆదేశాలిచ్చి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పొడియం వద్దకు పంపిన జగన్. 6 నిమిషాల్లోనే వారిని వెనక్కి పిలిచి సభ నుంచి నిష్క్రమణ. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆటంకం. బడ్జెట్ సమావేశంలో తొలి రోజు వైకాపా తీరిది. వైపాకాపు ప్రతిపక్ష హోదా రాదు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వారికి దక్కేది. ఓటింగ్ శాతం ప్రకారం హోదా కావాలంటే జర్మనీ వెళ్ళమనండి. ప్రజా తీర్పును గౌరవించి వైకాపా ఎమ్మెల్యేలు సభకు రావాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 11 సీట్లు సాధించిన వైకాపాకు ఈ 5 ఏళ్లు శాసనసభ ప్రతిపక్ష హోదా రాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఓట్ల శాతం ప్రకారం హోదా కావాలంటే వారు జర్మనీ వెళ్లాలని ఎద్దేవా చేశారు. జర్మనీలో వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి రాజకీయ పార్టీలు స్థానాలు కేటాయిస్తారని, మన రాజ్యాంగం ఆ విధానాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కుదరదని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి వైకాపా నాయకులు అడ్డుతగలడం, ప్రసంగాల పత్రాలను చింపి నినాదాలు చేయడం తీవ్రంగా ఖండించారు. ప్రజలే 11 సీట్లు ఇచ్చారని వైకాపా వారు గుర్తుంచుకోవాలని, వారి తీరును గౌరవించి సభకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించాలని సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి సోమవారం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడి, ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తర్వాత మెజార్టీ వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. గతంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేశాం కదా, ఇప్పుడు హోదా ఇవ్వండి అంటే కుదరదు. ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించేది కాదు. రాజ్యాంగం, నియమ నిబంధనలు ఉన్నాయి. అసెంబ్లీలోని రెండో అతిపెద్ద పార్టీ జనసేన. మాకంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చిన వైకాపా ప్రతిపక్ష హోదా దక్కేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల. ఎమ్మెల్యే కోటాలోని 5 స్థానాలకు. ఆ స్థానాలన్నీ కూటమికే. వైకాపా సంఖ్యాబలం కరువు. సచివాలయాల్లో మిగిలి ఉద్యోగులు 15,498 మంది. యూసిరేషనల్ ఫంక్షనరింగ్ అవకాశం ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖల్లోకి. హేతుబద్ధీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు. ముఖ్యమంత్రి సిపిఆర్ఓగా అల్లూరి రమేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య పౌర సంబంధాల అధికారి. సిపిఆర్ఓగా అల్లూరి రమేష్ నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2024 జూన్ 13 నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. రమేష్ గతంలో వివిధ మీడియా సంస్థల పత్రికేయునిగా పనిచేశారు. కలెక్టర్ కార్యాలయంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. సీఎం చంద్రబాబు ఆదేశం. ఆర్జీఎస్ పై సమీక్ష. అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం. తెలంగాణ అభ్యంతరాలకు ఏపీ గట్టి సమాధానం. నాగార్జున సాగర్ సంబంధించి రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్ తొలుత సమావేశమై ఎక్కడ ఎంత నీరు అవసరం ముందు పక్కగా తేల్చాలి. కుడి ఎడమ కాలువల కింద ఎంత విస్తరణ సాగు ఉంది, ఎన్ని తడులు అందిస్తే ఆయకట్టు అవసరాలు తీరుతాయి, తాగునీటి అవసరాలు ఏమిటనేది గుర్తించాలి. రెండు రాష్ట్రాల డిమాండ్లు పరిగణలోకి తీసుకోవాలి. ఈ మేరకు కృష్ణా బోర్డు బుధవారం మళ్లీ సమావేశమై శ్రీశైలం సాగర్ జలాశయాల నీటి ఆధారంగా జూన్ వరకు రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులు నిర్ణయిస్తాయి. ఇది సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం నిర్ణయం. కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సోమవారం ఈ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఎస్ వెంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి జనరల్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జు, ఈవీఎస్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయకట్టు అవసరాల గుర్తింపు కార్యక్రమం సాగర్ చీఫ్ ఇంజనీర్ సమావేశం ఆలస్యమైతే బుధవారం నిర్వహించి బోర్డు సమావేశం మరో రోజు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తొలి ప్రాధాన్య ఓటుతోనే కూటమి అభ్యర్థులు గెలవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలపై తెదేపా నేతలకు మంత్రి లోకేష్ నిర్దేశం. తాడేపల్లిలో వంశీని ఎవరు కలిశారు? హైదరాబాద్ నుంచి వచ్చినట్టు దర్యాప్తులో వెల్లడి. ఎందుకు కలిశారనే అంశంపై లోతుగా విచారణ. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి తనకు అనుకూలంగా కోర్టు వాంగ్మూలం చెప్పించిన తర్వాత వల్లభనేని వంశీ ప్రత్యేకంగా తాడేపల్లి వచ్చినట్టు తేలింది. హైదరాబాద్ నుంచి బయలుదేరి కోదాడ మీదుగా విజయవాడ చేరుకుని తాడేపల్లి వెళ్లి కొందరు కీలక నేతలు కలిసినట్టు పోలీసు దర్యాప్తులో వెలుగు చూసింది. అక్కడ ఎవరినోని కలిశారు, ఎందుకు కలిశారు, వారు ఏమీ దిశానిర్దేశం చేశారు అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. వంశీ 3 రోజుల కస్టడీ కోర్టు అనుమతించడంతో కుట్రకోణంలో వెలికి తీసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. లొకేషన్ తెలియకుండా స్విచ్ ఆఫ్. వంశీ సిఆర్డీఏ పర్యవేక్షణ తప్పించుకునే క్షుణ్ణంగా పరిశీలించారు. కిడ్నాప్ జరిగిన నెల 10 నుంచి చాలాసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు గుర్తించారు. లొకేషన్ వివరాలు బయటపడకుండా ఉండేందుకు ఎత్తివేసినట్టు తెలిసింది. హైదరాబాద్లో తన ఇంటి నుంచి సత్యవర్ధన్ అనుచరుల సాయంతో విశాఖ పంపించాక వంశీ అక్కడి నుంచి కారులో బయలుదేరినట్టు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. నేరుగా తాడేపల్లికి వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 12వ తేదీ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ రికార్డు కాలేదని సమాచారం. గూగుల్ టేక్అవుట్ తీసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. భారత్ కివీస్ సెమీస్కు న్యూజిలాండ్ గెలుపుతో గ్రూప్ ఏ నాకౌట్ బెర్తులు ఖరారు.
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా ఆమోదించిన సీఎం చంద్రబాబు. ఎండీ దినేష్ కుమార్కు స్థానచలనం. 3 రోజులు పోలీస్ కస్టడీకి వంశీ. జైల్లో బెడ్, వెస్ట్రన్ టాయిలెట్ వినియోగానికి కోర్టు ఆమోదం. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు. ఇంటి ఆహారం తిరస్కరణ. తర్వాత సిఐడి అదుపులోకి. వలంనేని వంశీ అక్రమాలపై సిట్. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం సభ్యులుగా ఏలూరు, తూర్పుగోదావరి ఎస్పీలు. డీజీపీ హరీష్ కుమార్ ప్రతిపాదనల మేరకు ఏర్పాటు. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కోసం ముమ్మరంగా గాలింపులు. బురదలో కూరుకుపోయారని అనుమానాలు. జగన్ సంతకం పెట్టారు కానీ ఆ హాజరు సాంకేతికంగా పరిగణలోకి రాదు. సోమవారం జరిగింది గవర్నర్ ప్రసంగం మాత్రమే కాబట్టి సిట్టింగ్ రికార్డులోకి తీసుకోవాలంటే అసెంబ్లీ వర్గాలు. శాసనసభకు రామ్ వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో జగన్ భేటీలో నిర్ణయం. క్రీడలు, సాంస్కృతిక పోటీలు పెట్టండి. బీఏసీ భేటీలో సీఎం సూచన. కేజ్రీవాల్ నమూనా నడదని ముందే చెప్పానని వ్యాఖ్య. 11 మంది ఎమ్మెల్యేలున్నారని జగన్ తెలియదా? లంకా దినకర్. ప్రజలు చీకొడుతున్నా జగన్ తీరు మానలేదు. 11 నిమిషాలు ఉండేందుకే ఆయన అసెంబ్లీకి వచ్చింది షర్మిల. ప్రజా సమస్యలపై మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇవ్వకపోతే మీడియా ద్వారా సమస్యలు ప్రస్తావిస్తాం. ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నటుడిపై నిలబెడతాం. బొత్స. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు ఎదురుదెబ్బ. తునిపట్నంలో 30 మంది నుంచి 12 పడిపోయిన వైకాపా బలం. చైర్పర్సన్ రాజీనామా. తేతాపుగూటికి 5 కౌన్సిలర్లు. అమ్మ మనసు కష్టపెట్టొద్దు. నేను 2 కుమారులను పోగొట్టుకున్నా. నాలా మరేం మాతృమూర్తి బాధపడకూడదు. విద్యార్థులతో నన్నయ్య వీసీ హితబోధ. 75,000 దిగువకు సెన్సెక్స్. 4.22 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఎఫ్ఐఐ అమ్మకాలు 6,286.70 కోట్లు. డిఏఐ కొనుగోళ్లు 5,185 కోట్లు. గర్భిణీ బాలింతలకు సైబర్ నేరగాళ్లు ఎరా. కేంద్రం పథకం సాయం వస్తుందని ఫోన్ కాల్స్. వాట్సాప్ కాల్స్లో సీఎం చంద్రబాబు బొమ్మతో మాయ. ఆన్లైన్ యాప్ ద్వారా సిగరెట్ వస్తువులు కొనుగోలు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసిన బాపట్ల పోలీసులు. పీఎం కుసుమ మినీ ప్రాజెక్టులకు అనుమతి. జిల్లా వారీగా టెండర్ పిలువనున్న ఇంధన శాఖ. వాటి ద్వారా 3,700 మెగావాట్ విద్యుత్ అందుబాటులోకి. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి. 5వ రోజు ఆగిన పథం. 75,000 దిగువకు సెన్సెక్స్. 4.22 లక్షల కోట్ల సంపద ఆవిరి. 60 డేస్ టెన్షన్. జగన్ భయం పెట్టిన అనర్హత వేట. పొరుగున సభకు హాజరు. ఆర్టికల్ 109/4లో 60 రోజులు గౌరవహాజరు నిబంధన. ఆ లెక్కను చూసుకున్నా ఇంకా చాలా గొడవే ఉంది. ఈ సెషన్కు రాకుండా 43 రోజులే గౌరవహాజరు అన్నట్టు. సోమవారం సభకు వచ్చినా రానట్టే. గవర్నర్ ప్రసంగం లాంఛనప్రాయం. అసెంబ్లీ పనిదినం కిందకు రాదు. జగన్పై అనర్హత వేట కత్తి వేలాడుతున్నట్టే. ఒట్టు తీసి కొట్టుపెట్టి మరోసారి రావాల్సిందే. జగన్ జర్మనీకి వెళ్ళాలి. అక్కడైతేనే వైసీపీ హోదా వస్తుంది. ఇక్కడ ఈ 5 ఏళ్లు జగన్ ప్రతిపక్ష నేత హోదా రాదు. దానికోసం సభా సమయం వృధా చేయడం సబబు కాదు. గవర్నర్, సీఎం నిర్ణయానికి తగిన గౌరవం ఇచ్చాం. 11 సీట్లేని తక్కువగా చూడలేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. జనం చీకొడుతున్నారు, తీరు మారదా? 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు ఉండడానికి సభకు వచ్చింది. జగన్పై షర్మిల ఫైర్. దుష్ట పాలన నుంచి విముక్తి. ఏపీలో మరో విప్లవం. బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ. కొత్త వాణిజ్య కార్డుల ఆవిష్కరణకు సిద్ధం. పేదరిక రహిత సమాజ లక్ష్యంగా పాలసీలు. నిలిపేసిన 74 కేంద్ర పథకాల పునరుద్ధరణ. డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్పై కొత్త విధానం. ఇంటికో పారిశ్రామిక లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడి. గవర్నర్ నోట కందుకూరి మాట. సూపర్ పాలన దిశగా అడుగులు. వచ్చారు, అరిచారు, వెళ్లారు. తొలి రోజు సభలో వైసీపీ వింత ధోరణి. జగన్ సహా 11 మంది హాజరు. విపక్షంగా గుర్తించాలంటూ నినాదాలు. జగన్ సైకిల్తో పోడియం వద్దు. గవర్నర్ ప్రసంగం మొదలైన 9వ నిమిషాన్నే సభ నుంచి వాకౌట్. వంశీ అక్రమాలపై స్పిట్. ఐజీ అశోక్ నేతృత్వంలో ఏర్పాటు. సభ్యులుగా తూర్పు, ఏలూరు ఎస్పీలు. సిఐడి డీజీ అజయ్ నాయర్ పర్యవేక్షణ. ఇప్పటికే సర్కార్ విజిలెన్స్ నివేదిక. అక్రమ మైనింగ్లో 195 కోట్లు లూటీ. భూ కబ్జాల అరచకాలపై దర్యాప్తు. 3 రోజులు పోలీస్ కస్టడీ. కోర్టు ఓకే. మరో 3 నిందితులు అరెస్ట్. మిర్చి క్వింటాకు 11,778. ఏపీలో మార్కెట్ ఇంట్రాక్షన్ స్కీమ్ తక్షణ అమలు. ధరల లోటు చెల్లింపును కేంద్రం అంగీకారం. గరిష్టంగా 2,558,000 టన్నులు ఐఎంస్ కవరేజ్. నేరుగా రైతుల ఖాతాకు రీఎంబర్స్మెంట్. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ. కృష్ణా జలాలను ఏపీ ఎక్కువ వాడలేదు. కేఆర్ఎంబీసీలో సృష్టీకరణ. వరద సమయం వాడుకున్న వెంటనే ప్రాజెక్టులు నిండాయి. జైన్. సాగర్లో ఉన్న నీటి మట్టంపై 2 రాష్ట్రాల సీఓలతో కమిటీ. నేడు నల్గొండలో భేటీ. 20 బోర్డు సమస్యలు చర్చించి నీటి కేటాయింపులపై నిర్ణయం.
బకాయింపై దశాదిశగా పోరు, విస్తృత ప్రచారానికి ప్రధాని శ్రీకారం. ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహీంద్ర, మోహన్లాల్ సహా 10 మంది ప్రముఖుల నియామకం. తాము కూడా 10 మంది చొప్పున నామినేట్ చేసిన ప్రముఖులు. కరువు నేలలో ఏఐ సేద్యం, ఓ రైతు వీడియో పంచుకున్న సత్యనాదెళ్ల. మహారాష్ట్రలో బారామతిలో సాగుకు ఏఐ జోడింపు, ఉష్ణోగ్రత, భూసారంపై డేటా వాడుకుని అత్యధిక ఉత్పత్తులు సాధించిన ఓ చెరుకు రైతు. ఏఐ డైరీ ఎండీకి చుక్కెదురు, కల్తీ నెయ్యి కేసులో బెయిల్ పిటిషన్ డిస్మిస్. తీర్పు వెలువరించిన తిరుపతి కోర్టు. తిరుపతి తొక్కిసలాటపై వర్చువల్ విచారణ, హాజరైన విశాఖకు చెందిన బాధ్యతలు. నేడు కూడా కొనసాగనున్న విచారణ. మార్చి 21 వరకు సభలు. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సమాధానం. రేపు, ఎల్లుండి సెలవులు. 28న రాష్ట్ర బడ్జెట్. 3 నుంచి కేటాయింపులపై చర్చ. మొత్తం 15 పని దినాల సమావేశాలు. ఇతర రాష్ట్రాల కొత్త అసెంబ్లీ భవనాల పరిశీలన కోసం కమిటీ ఏర్పాటు. ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల పునరుద్ధరణ. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ నిర్ణయం. భేటీకి జగన్ గౌరవహాజరు. వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం. ప్రతిపక్ష హోదా డిమాండ్పై సీఎం వ్యాఖ్య. గన్నవరాన్ని గుల్ల చేశారు. 5 ఏళ్లలో వంశవృద్ధుల అరాచకాండ. అక్రమ మైనింగ్తో కోట్ల లూటీ. చెరువులకు చెర. టీడీపీ నేత సానుభూతిపై దాడులు, వారి ఆస్తుల ధ్వంసం. 5 కూటమి ఖాతాల్లోకి. ఎమ్మెల్సీ కోట, మండలి సీట్లో ఒకటి జనసేనకు, పవన్ సోదరుడు నాగబాబుకు ఖాయం. మిగతా 4 సీట్లు టీడీపీ భారీగా పోటీ. ఆశావాహులు దేవినేని, కొమ్మలపాటి, బుద్ధా వెంకన్న, ఎండీ నజీర్, మరికొందరు. బడ్జెట్ తర్వాత చంద్రబాబు దృష్టి. అసెంబ్లీలో సంఖ్యాబలం లేని వైసీపీకి బరిలో దిగే అవకాశం లేనట్టే. మార్చి 20న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. వచ్చే నెల 29తో ముగియనున్న 5 సభ్యుల పదవీకాలం. తెలంగాణలోనూ 5 స్థానాలు కూడా. థ్యాంక్ యూ.